ఉన్న మరి యొక్క శ్యామ్లాల్ సారు మాకప్పుడు తహసీల్దార్గా ఉండే. అదే కలెక్టర్ సునీతా డాబ్రా గారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఆమె యొక్క ప్రాధాన్యత అది. అయితే ఆ సందర్భంలో మేము మరి పెద్దపల్లి లోపల మండల విద్యాధికారి అయిన వీరగోని పెంటయ్య గారు, అప్పుడు ఉన్న మరి ఆర్డీఓ గారు మరి గంగారాం సార్ గారు, మరి అదేవిధంగా ఎంపీడీఓ శ్రీనివాస్ సార్ గారు, మరి అప్పుడున్న ఎంపీపీ మరి యొక్క వేముల మరి వారు వీరందరితో ఒక టీం వేసి అక్కడ పెద్దపల్లి లోపల ఇప్పుడు కలెక్టరేట్ ఉన్న మరి ఎంట్రన్స్ లోపల ఉన్న యొక్క హాల్ లోపల అది బాయ్స్ కు మేము ఈ యొక్క ఎన్ఆర్బిసిని పెట్టడం జరిగింది సార్. అది అంటే ఆర్బిసి అంటే ప్రభుత్వము ఈ యొక్క ఎన్సిఎల్పి కింద మరి యొక్క అప్పుడున్న సర్వశిక్ష అభియాన్ కింద ఈ యొక్క ఎన్ఆర్బిసిలు ఆర్బిసిలు పెట్టేది. ఆర్బిసి ఫర్ బాయ్స్ పెద్దపల్లిలో పెట్టాము. అదేవిధంగా ఆర్బిసి గర్ల్స్ కూడా మరి మిషన్ మరి స్కూల్ ఆధ్వర్యంలో ఉన్న అక్కడ హాస్టల్ లోపల మరి యొక్క గర్ల్స్ కొరకు పెట్టాం. మరి పెట్టి మేము ఏ విధంగా వారిని చేశామంటే మరి వారి అందరినీ కూడా అప్పుడు ఉన్న కలెక్టర్ గారి యొక్క ప్రాధాన్యత అది కాబట్టి అందరి రెవెన్యూ వాళ్ళు, పోలీసు వారు అందరు కలిసి మరి ఆయా గ్రామాల లోపల ఆయా పట్టణాల లోపల ఉన్న యొక్క బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ తీసుకొని వచ్చి మాకు అప్పచెప్పారు సార్. మరి ఆ సందర్భం లోపల మరి వారికి క్రమంగా వాళ్ళు రాగానే ఎటువంటి పరిస్థితులు వస్తున్నారు, కొన్ని చెప్పులు ఉండే బట్టలు మరి అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో వారందరినీ కూడా వారికి స్నానం చేపించి మంచి దుస్తులు ఇచ్చి చెప్పులు ఇచ్చి వారికి ఒక పెట్టె ఇచ్చి దుప్పటి ఇచ్చి ఇటువంటి అన్ని కార్యక్రమాలు అప్పుడు ప్రభుత్వం చేసింది. దానికి మరి యొక్క ఆర్డీఓ గారు ఇప్పుడున్న జేసీ మరి గారు అప్పుడు మాకు తహసీల్దార్ ఉండే వీరగోన్ పెంటయ్య గారు, మేమందరం కూడా మరి సమాజ భాగస్వామ్యం చేత పెద్దపల్లి లోపల అన్ని షాపుల వారు ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నది సార్. వాళ్ళ షాపుల వారు బట్టలు ఇచ్చారు, పెట్టెలు ఇచ్చారు, టిఫిన్ బాక్సులు ఇచ్చారు. వాళ్ళకి వెంటనే పిల్లలకు వారిని శుభ్రం చేసి వారికి మానసికంగా వాళ్ళని సిద్ధం చేసి వారికి హాస్టల్ను మేము 3 పూటల భోజనం పెట్టి మంచి డెలిషియస్ ఫుడ్ ఇచ్చి మరి అన్ని సదుపాయాలు ఇచ్చి వారికి కొంత అవగాహన వాళ్ళకు చదువు చెప్పేవాళ్ళం. వాళ్ళ చదువు చెప్పిన తర్వాత వారి యొక్క ఏజ్ ని బట్టి ఆయా రెగ్యులర్ పాఠశాలలో వారిని మేము అక్కడ ఉన్న పెద్దపల్లిలో ఉన్న మరి బాయ్స్ స్కూల్లో కానీ గర్ల్స్ కి అయితే గర్ల్స్ స్కూల్లో కానీ వారిని ముఖ్యంగా జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ లోపల మరి యొక్క గవర్నమెంట్ హై స్కూల్ లోపల వారిని చేర్చడం జరిగింది. మరి అది మా యొక్క కోర్సు 3 నెలలు ఉంటాయి సార్. 3 నెలల తర్వాత వారిని రెగ్యులర్ స్కూల్లో జాయిన్ చేసి మరి వాళ్ళను రెగ్యులర్ హాస్టల్లో కూడా మేము జాయిన్ చేస్తున్నాం. అక్కడ ఈ మరి రంగంపల్లి రూట్ లో ఉన్న బీసీ హాస్టల్లో కానీ మరి అక్కడ లోకల్ ఉన్న ఎస్సీ హాస్టల్ గర్ల్స్ లో కానీ వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసేసి వాళ్ళ హెడ్ మాస్టర్లతో మేము సర్టిఫికేట్ తీసుకొని అదే హాస్టల్లో కూడా వాళ్ళని జాయిన్ చేసినట్టుగా సర్టిఫికేట్ తీసుకొని మరి ప్రభుత్వానికి కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేయడం జరిగింది సార్. ఈ విధంగా మేము ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ సార్. సో వీఆర్ రెండరింగ్